వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ విధంగా ఈరోజు మనము దృఢ విశ్వాసం అంటే భగవంతుని మీద విశ్వాసం ఎలా ఉంచాలి. విశ్వాసం ఉంటే ప్రతి పని అవుతుంది. అయితే విశ్వాసం అనేది ఏ విధంగా జరుగుతుందనేది చూడండి. మనం ఒక దేవాలయానికి పోయినప్పుడు ఏంటంటే తీర్థము ప్రసాదము భగవంతుని మీద విశ్వాసం వచ్చి తీసుకోవాలి. విశ్వాసం అంటే అకాల ముత్యారణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదోదకం పావనం అంటాం. అంటే ఆ తీర్థం తీసుకునేటప్పుడు మనకి శబ్దం అనేది రాకూడదు. ఎప్పుడైతే ఈ తీర్థం తీసుకొని లోపలికి పోతుందో మనకి అన్ని విధాలు కూడా బాగుంటుందన్నమాట. అయితే ఈ దృఢ విశ్వాసం అనేది ఒక చిన్న కథలోకి వద్దాం మనం. ఒకప్పుడు ఒక ఉపమన్యుడు అని ఒక బాలుడు ఉండేవాడు అనమాట. ఆ బాలుడు ఏంటంటే బీద పరిస్థితి బాలుడు. ఆ బీద పరిస్థితితో ఆ బాలుడు ఏం చేసేవాడంటే ఆఖరికి ఇంట్లో తిండి లేక చాలా కష్టాలు అనుభవిస్తుంటాడనమాట. వినిపించేసరికి ఒకసారి ఏమైపోతుందంటే ఒక గుడిలోకి వెళ్తే ఒక సాధు వచ్చేసి ఆయనకి పాలు ఇస్తాడు. ఆ పాలు ఎలాంటి పాలు అంటే మంచి పాలు సుగంధమైన పాలు తీసుకొచ్చి అందులో బాదము అవన్నీ వేసేసి ఆ బాబుకి ఇస్తాడనమాట. అయితే ఆ బాబు పాలు తీసుకున్నాక తాగినాక ఆయనకి రుచికరం బాగా అనిపిస్తుంది. అంటే మన భగవంతుల్లో కూడా రుచికరం ఎంత ఉంది చూడండి. అయితే ఆ రుచికరమైన పాలు తాగిన తర్వాత ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళి తల్లితోటి గోల చేస్తాడనమాట. అమ్మ నాకు ఆ పాలు కావాలి అంటే తల్లి దగ్గర అసలు లేదు అలాంటి పాలు. ఎక్కడికి తీసుకురావాలి, ఎక్కడ తీసుకువచ్చినా కూడా ఏ పాలు తీసుకున్నా కూడా ఆయనకి పాలు అనేది రుచికరమైన ఉండడం లేదు. అయితే ఆ తల్లిని రోజు అడుగుతుంటే తల్లి ఏమంటుందంటే నీకు అంత గుళ్ళో ఆ స్వామివారి దగ్గర పాలు ఇప్పించాడు కదా, ఆ స్వామినే పోయి అడుగు, నువ్వు ఆయన ఇప్పిస్తాడని చెప్పేసరికి ఆ గుడిలో వెళ్ళి ఆ బాలుడు అడుగుతాడనమాట. అమ్మ నాకు పాలు కావాలని చెప్పేసి పూజారిని అడిగేసరికి పూజారి అంటే ఆ పరమశివుని వేడుకో, తపస్సు చేసుకో, ఆయన నామాన్ని నువ్వు ఉచ్చరించు, ఓం నమశివాయ ఓం నమశివాయ, నీకే ఆయన తీసుకొచ్చిస్తాడు. నువ్వు మొన్న వచ్చావు పాలు కావాలని, అక్కడ ఒక సాధువు తీసుకొచ్చి ఇచ్చాడా లేదా, అట్లాగే నువ్వు ఆయన స్మరణ చేసుకుంటూ కూర్చో, నీకు అప్పుడు తప్పనిసరి ఇస్తాడని చెప్తాడనమాట. చెప్పేసరికి ఈ బాలుడు ఏం చేస్తాడంటే ఓం నమశివాయ ఓం నమశివాయ అనుకుంటూ ఆ యొక్క ఇంటికి పోయి అలా అంటే ఆ యొక్క భగవంతుని స్మరణ చేస్తూనే ఉంటాడనమాట. చేస్తున్నా కూడా ఆ తల్లి ఎన్నోసార్లు చెప్తుంది ఆ స్వామి మన దగ్గర రాడు, నీకు ఇయ్యడు, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి అడిగినా కూడా అమ్మ నాకైతే ఆ పూజారి గారు చెప్పారు, నేను అక్కడ కూర్చుంటే ఆ సాధువు తీసుకొచ్చి నాకు పాలు ఇచ్చాడు, ఆ స్వామివారు ఇవ్వకపోతే నాకు ఎక్కడి నుంచి వచ్చే పాలు అని చెప్పేసి ఆయన అనుకొని ఏం చేస్తాడంటే ఇట్లాగే చేస్తునేసరికి ఒకసారి ఏమైపోతుందంటే ఈ విధంగా ఏంటంటే ఆ బాలుడి దగ్గరికి ఒక అతను వస్తాడనమాట. వచ్చేసేసి ఏంటయ్యా పరమశివుడు భక్తితో ఇంత పూజ చేస్తున్న పరమశివుడు రాడు, ఆయన ఇక్కడ లేడు, ఇక్కడ రాడని చెప్పి చెప్తాడనమాట. చెప్పేసరికి నువ్వెవరు చెప్పడానికి, సాక్షాత్ ఆ గుడిలో పూజారే చెప్పాడు, ఆ యొక్క స్వామి ఉన్నాడు, ఆ స్వామి ఉచ్చారం చేస్తే తప్పనిసరి జరుగుతుంది, నీకు ఆ స్వామి వచ్చి అన్ని వరాలు ఇస్తారని చెప్పాడు, నువ్వే చెప్పేది అని చెప్పేసి ఆ యొక్క బాలుడు అతనితో వాగ్విధానం చేస్తాడనమాట. చెప్పేసరికి వచ్చింది ఎవరు అనుకుంటున్నారు మీరు, సాక్షాత్ ఆ పరమశివుడే అనమాట. ఆయన ఎలా వచ్చాడంటే మానవ రూపంలో వచ్చి ఈ బాలుని పరీక్ష చేస్తున్నాడు అనమాట. అంటే బాలునికి దృఢ విశ్వాసం ఎంత ఉంది చూడండి. మనం గుడికి వెళ్తాం, విశ్వాసంతో వెళ్ళండి ప్రతి పని అవుతుంది. అలాగే అయిందంటే అదే విశ్వాసంతో కూర్చున్నాడు కాబట్టి ఆ పరమశివుడు వచ్చేసి అతని దగ్గర తీసుకొని నీకేం కావాలో చెప్పు అంటాడనమాట. చెప్పేసరికి ఆయనకు కావాల్సిందల్లా ఇచ్చి పంపిస్తాడనమాట. ఇచ్చేసేసి సంతోషపెడతాడు. అంటే దృఢ విశ్వాసం చాలా గొప్పది. ఏదైనా దృఢ విశ్వాసంతో చేయండి, మీకు తప్పనిసరి అవుతుంది. జై శ్రీమన్నారాయణ. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.